నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగచేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కులు మన వినికుడిలో దీవించి వాక్యానుభవమునకు మన ఆత్మీయ స్థితిని హెచ్చించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కొరకు, మరి ఆత్మ తండ్రి యొక్క సహాయ సహకారం కొరకు అందరం కూడా మోకడేద్దాం. మోకరించలేకపోతే లేచి నిలబడదాం. ఆయన సహాయాన్ని అర్జిద్దాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావన పరలోక గణనామమునకు వందనాలు, నితులు ప్రణుతులు కృతజ్ఞతలు ఆచరిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి ఈ 2024వ సంవత్సరమునకు గాను 7 మాసములు నిండుగా మమ్మల్ని కాపాడారు. అందుకు స్తోత్రాలు. ఇజ్రాయేలుకు ఎలాగూ మేఘస్తంభములో వచ్చారో, ఇజ్రాయేలుకు ఎలాగూ దీపస్తంభములో తోడుగా ఉన్నారో, ఇజ్రాయేలుకు ఎలాగూ మీరు ప్రత్యక్ష గుడారము గుండా దేవ వారితో నివాసం చేసి సహవాసం చేసి నడిపించారో, మమ్మలను కూడా గత దినాలన్నీ నీ సహవాసము ద్వారా అయా మాలో నివాసమును ఏర్పాటు చేసి నడిపించుచూ వచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి 8వ మాసంలోని మొదటి ఆదివారము మీ సర్వారాధనలోనికి మమ్మల్ని రాణించారు. మీ మంచితనాన్ని, మీ యొక్క కటాక్షాన్ని, మీ యొక్క కనికరాన్ని, మీ యొక్క పరిశుద్ధతను, మీ యొక్క ప్రత్యక్షతను మా ఎడల అనుదినము ప్రత్యక్ష పరుచుచు మమ్మలను దేవా నడిపించుచు ఉన్న దేవా వందనాలు. ఈ దినము కూడా మీ పరిశుద్ధమైన ఆలయములో మీ సహవాసానికి, మీ స్నేహానికి మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనాలయ్యా. ఈ దినమునైనా మాతో మాట్లాడాలని, మోషేతో ఎలా సీనాయి శిఖరము పైన మాట్లాడారో, పొదలో నుండి మాట్లాడారో, గుడారములో ఉండి మాట్లాడారో, ఈ దినము మా అందరితో కూడా మీరే మాట్లాడి మీ సన్నిధిని మా బ్రతుకు కాలం అంతా తోడుగా ఉంచమని మీ ఎదుట వేడుకుంటూ ఉన్నాం. అలాగే వచ్చిన వారందరిని బట్టి మీ కృతజ్ఞతలు ఆచరిస్తూ ఉన్నామయ్యా. రావలసిన వారందరికీ కూడా చురుకుదనాన్ని కలగజేసి, పట్టుదలను కలగజేసి, విధేయతను కలగజేసి, దైవారాధన యందు గురి కలగజేసి మీ సహవాసంలోనికి నడిపించాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నీ దాసుడు నన్ను బలపరిచి మీ మాటలు మా నోట ఉంచి అందరికి అర్థమయ్యేలాగా వివరించి నీ సన్నిధిలో పాతుకుపోవటానికి, నాటుకుపోవటానికి, మీ సన్నిధి సారాన్ని, మహిమ సారాన్ని, మీ ప్రేమ సారాన్ని అందుకోవటానికి సహాయం చేయమని, అందరితో మాట్లాడమని, మహిమ బోధకుడిగా మా మధ్యకు వచ్చి వేసిన క్రీస్తు యేసు వారి దివ్యనామమున ఈ ప్రార్థన మనవుల మిక్కిలి వినయముతో సమర్పించి స్తోత్రించి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియమైన మా పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామమున ఆయన కృపా సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, ఆత్మ తండ్రి ఆయన యొక్క ప్రేమను, కనికరమును, కృపను మీ యొక్క అంతరంగాల్లో విస్తరింపజేసి మహిమరాకు గాయతపరిచి వేగమెక్కించును కాక. ఆమేన్. మీ అందరికీ మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన నామములో మరణాత మరణాత మరణాత. రైట్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మనమ్మ బాగున్నారా అందరూ? రైట్. మరొకసారి దేవుడు తన దివ్యమైన కృపని, దైవజనులు అన్నట్టు దేవుడు మనల్ని దీవిస్తున్నాడు కనుక మనం జీవించగలుగుతూ ఉన్నాం. ప్రతిదినము దైవ దీవెనలు మన జీవానికి కారణమై ఉన్నాయి కాబట్టి మనందరం కూడా దేవుని ఎదుట సాగిలపడి ఆయన్ని సమీపించి ఆయన ఎదుట సాష్టాంగపడి మరి నమస్కారం చేయవలసిన వారమై ఉన్నాం. అందును బట్టి ఈ దినం ఈ రీతిగా సమకూడే భాగ్యం ఇచ్చిన దేవదేవుడికి మహిమ కలుగును గాక. మరొకసారి నిర్గమకాండ ధ్యానాలలో ఈ దినము 36వ దినం, 35వ దినం. అంతేనా? ఎంత?
35వ దినం. ఒకసారి వాక్యాన్ని చదువుకుని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం. మోషే, నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ఈ దినము నా యొక్క వాక్య సందేశం ఏంటంటే నిర్గమకాండములోని దైవ సన్నిధి. ఏం చెప్పండి? అలాగే దైవ సన్నిధిలోని ప్రయోజనములు. అది మన దిన వాక్యం. మనమ్మ చెప్పగలవా ఒకసారి? నిర్గమకాండములోని దైవ సన్నిధి, దైవ సన్నిధిలోని ప్రయోజనములు. ఏంటి? దైవ సన్నిధిలోని ప్రయోజనములు. రైట్. ఈ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మోషే గారు దేవుడితో ఏమంటున్నాడంటే, నీ సన్నిధి మాతో గనక రాకపోతే నీవు మమ్మల్ని ఏం చేయదంటున్నాడు? తోలుకొని పోవద్దు. అంటే ఇక్కడి నుంచి నువ్వు మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు. ఈ మాటలు మాట్లాడేటప్పుడు మోషే గారు ఎక్కడున్నారు? కాదు, గుడారములో ఉన్నారు. ఈ మాటలు మాట్లాడేటప్పుడు మోషే గారు ఎక్కడున్నారంటే గుడారంలో ఉన్నారు. కాబట్టి ఆ గుడారములో ఉన్న మోషే భక్తుడు దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు తోడుకొని వెళ్ళొద్దు. విచిత్రం ఏంటంటే ఈ వచనానికి పై వచనంలోనే దేవుడు అద్భుతమైన వాగ్దానం మోషేకి చేస్తాడు. ఆ వాగ్దానం ఏంటి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా. ఎవరితో అంటున్నారు ఈ మాట? దేవుడు మోషే భక్తుడితో అంటున్నాడు. ఏమని? నా సన్నిధి నీతో కూడా వచ్చును. కానీ మోషే గారు ఏమంటున్నారు? నీ సన్నిధి మాతో కూడా రాకపోతే నువ్వు మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు. మోషేకి తోడుగా దేవుడు సన్నిధిని ఉంచుతానన్నా మోషే గారు ఏమంటున్నారు? నీ సన్నిధి నాకు ఒక్కడికే కాదు, నీ సన్నిధి నా ప్రజలందరికీ, అంటే ఇజ్రాయేలీలందరికీ కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఇవ్వాలి. నీ సన్నిధి కనుక మాకు తోడుగా ఇవ్వకపోతే మమ్మల్ని దయచేసి ఇక్కడి నుంచి నువ్వేం చేయొద్దు, మమ్మల్ని తోడుకొని వెళ్ళదు. రైట్. ఇప్పుడు నేను మీకు దేవుని సన్నిధిని గురించి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకని మోషే గారు దేవుడు సన్నిధిని కోరుకుంటున్నాడు? ఎందుకని మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా తన సన్నిధిని కావాలంటున్నాడు? ఏంటి కారణం అంటే, దేవుడు సన్నిధి వల్ల మనకి దేవుని తోడు దొరికింది. దేవుని సన్నిధి వల్ల దేవుని కృప మనకు దొరికింది. దేవుని సన్నిధి వల్ల మన ప్రాణాత్మ దేహాలకి విశ్రాంతి దొరికింది. ఏం దొరుకుతాయి? దేవుని యొక్క సన్నిధి మనతో ఉండటం వల్ల దేవుని కృప మనకు తోడు, దేవుడు తోడు మనకుంటది, దేవుని కృప మనతో ఉంటది, అలాగే దేవుని విశ్రాంతి మనకు లభించింది. అందుకే భక్తుడు మోషే గారు ఇక్కడ ఏమంటున్నారు? నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు. అంతేకాకుండా ఇక్కడ మోషే గారు మాట్లాడిన మాటను బట్టి మనకి ఇంకొకటి అర్థం అవుతుంది. అదేంటి అంటే, దేవుడు సన్నిధి గనక వారితో గనక లేకపోతే, ఎవరితో? ఇజ్రాయేల్తో గనక లేకపోతే ఇజ్రాయేల్ కూడా ఏమైపోతారు? సామాన్య ప్రజలైపోతారు. దేవ ప్రజలైపోతారు, క్షమించండి, దేశ ప్రజలైపోతారు. అదే దేవుడు సన్నిధి వారితో ఉంటే వారు ప్రత్యేకమైన వారిగా ఉంటారు, వారు విశేషమైన వారిగా ఉంటారు. అట్లాగే వారు వేరు చేయబడిన వారిగా ఉంటారు.
అలాగే వారు పరిశుద్ధమైన వారిగా ఉంటారు. ఎప్పుడు దేవుడి సన్నిధి వారికి తోడుగా ఉంటే, కృపని బట్టి, తోడును బట్టి, విశ్రాంతిని బట్టి దేవుడు తోడుగా ఉన్న ప్రజలందరూ ఎలా ఉంటారు? ప్రత్యేకమైన వారిగా ఉంటారు, విశేషమైన వారిగా ఉంటారు, పరిశుద్ధపరచబడిన వారిగా ఉంటారు, ఇంకా వేరు చేయబడిన వారిగా ఉంటారు. ఒకవేళ దేవుడు సన్నిధే కనుక వారికి తోడుగా లేదనుకోండి, దేవుని తోడు వారికి ఉండదు, దేవుని కృప వారికి ఉండదు, దేవుని విశ్రాంతి వారికి. అంతేకాకుండా దేవుడు తోడు వారితో లేకపోతే విశేషమైన ప్రజలుగా వారు ఉండలేరు, పరిశుద్ధమైన జనాంగంగా వారు ఉండలేరు, ప్రత్యేకమైన ప్రజలుగా వారు ఉండలేరు, ఆశ్చర్యకరమైన ప్రజలుగా వారు ఉండలేరు, వేరు చేయబడిన ప్రజలుగా కూడా వారు. అంటే దేవుని సన్నిధి ఏం చేస్తుంది? దేశ ప్రజలను, దేవ ప్రజలను వేరు చేస్తుంది. బాగా గుర్తించండి, దేశ ప్రజలకు దేవ ప్రజలకు మధ్య వ్యత్యాసం ఏంటంటే దైవ సన్నిధే. ఏంటిది? మనం దేవుని బిడ్డలమా కాదా అని తెలియజేసేది ఏంటి అంటే దేవుని సన్నిధి. దేవుని బిడ్డలమే అయితే మనం దైవ సన్నిధిని కలిగి ఉంటాం, దైవ సన్నిధిని తోడుగా ఉంచుకోగలుగుతాం. కాబట్టి దైవ సన్నిధి లేని వారు ఏం కాలేరు? దేవ ప్రజలు, దేవుని ప్రజలు కాలేరు. అందుకే మోషే గారు ఏమంటున్నారు ఇక్కడ? నీ సన్నిధి కనుక నాతో రాకపోతే, నీ సన్నిధి కనుక మాతో రాకపోతే నువ్వు మమ్మల్ని ఏం చేయొద్దు, ఇక్కడి నుంచి మమ్మల్ని అడుగు కూడా పైకి వేయద్దు. నీ సన్నిధి కనుక మా మధ్య లేకపోతే మేము సామాన్య ప్రజలమైపోతాం, అందరూ మా మీద తిరగబడతారు, మేము అన్నిటిలో ఓడిపోతాం, అన్నిట అపజయం పాలవుతాం, మాకు మనుగడ ఉనికి ఉండదు, మాకేం కావాలి? అందుకే దైవజనులు అన్నారు, విశ్వాసికి ప్రాముఖ్యమైనది దైవ సన్నిధి అన్నారు. ఏంటి అంటే భక్తునికి ప్రాముఖ్యమైనది ఏంటంటే దైవ సన్నిధిని కలిగి ఉండటం. కాబట్టి ప్రవక్త అయిన మోషే గారు ఎలా ఏం కోరుకుంటున్నారు? గట్టిగా చెప్పండి ఒకసారి, ఏం కోరుకుంటున్నారు? రైట్, ఇప్పుడు నేను మీకు డెఫినేషన్ చెప్తా. అసలు దైవ సన్నిధి అంటే ఏంటి? మోషే గారు దైవ సన్నిధిని నాతో ఉంచు అంటున్నాడు కదా. అసలు దైవ సన్నిధి అంటే ఏంటి? నేను 2 మాటల్లో మీకు చెప్తా. దైవ సన్నిధి అంటే 1 దర్శించుట, 2 దర్శనమిచ్చుట. 1 దర్శించుట, 2వది దర్శనమిచ్చుట. దర్శించుట అంటే ఏంటి? చూడటానికి రావటం. దర్శనం ఇవ్వడం అంటే ఏంటి? కనబడటం. నిర్గమకాండంలో ఉన్న సన్నిధి ఇదే, దర్శించటం, దర్శనమివ్వటం. అంటే దర్శించడానికి దేవుడు దిగొచ్చాడు, దర్శనం ఇవ్వడానికి దేవుడు వారితో కలిసి నివసించాడు. మళ్ళా చెప్పనా? దర్శించడానికేమో దిగొచ్చాడు, వాళ్ళకి దర్శనం ఇవ్వడానికేమో వారితో నివసించాడు, వారి మధ్యలో నివాసం ఉన్నాడు. సన్నిధి అంటే దైవ సన్నిధి అనగా దేవుని యొక్క నివాసం. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా, ఈ రెండింటిని వివరించి చెప్తా. దర్శించడం అంటే ఏంటి, దర్శనం ఇవ్వటం అంటే ఏంటి? మొదటిగా సన్నిధి అంటే ఒక ప్రాథమికమైన వివరణ చెప్తాను, ప్రాథమికమైన అర్థం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. సన్నిధి లేదా దైవ సన్నిధి అంటే ఏంటి అంటే దేవుని ఉండే స్థలము. ఏంటిది? దేవుడు ఉండే, అలాగే దేవుని సముఖము. మీరంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? దేవుని సముఖంలోకి వచ్చారు. సముఖము అంటే సమక్షము, దేవుని సమక్షములోకి వచ్చారు. కాబట్టి రెండో అర్థం ఏంటి? దేవుని సముఖము. సన్నిధి అంటే, దైవ సన్నిధి అంటే దేవుని సముఖము. మూడవదిగా
మొట్టమొదటిగా దేవుని ఉనికి కలిగిన స్థలము. దైవ సన్నిధి అంటే అర్థం ఏంటి? దేవుడు ఉనికి కలిగిన స్థలం. ఉనికి అంటే ఏంటి? ఇక్కడ నా ఉనికి ఉంది, ఇక్కడ నేను ఉన్నాను. దేని బట్టి చెప్తున్నారు? నేను మీకు కనబడుతున్నా, నా మాట మీకు వినబడుతుంది అంటే ఇక్కడ ఏముంది? నా ఉనికి ఉంది. అలాగే దేవుడు ఉనికి కలిగిన స్థలాన్ని ఏమంటారు? దైవ సన్నిధి అంటారు. ఇక నాలుగవదిగా చూస్తే దైవ సన్నిధి అంటే దేవుని ముఖము. అంటే దేవుని ముందరికి వెళ్ళడాన్ని ఏమంటారంటే దైవ సన్నిధిలోకి వెళ్ళడము అంటారు. దేవుని ముఖము అని అర్థం. ఏమంటే దైవ సన్నిధి అంటే. అలాగే ఐదవదిగా మనం చూస్తే దేవుని సమీపము అంటే దేవునికి దగ్గరగా వెళ్ళడాన్ని ఏమంటారంటే దైవ సన్నిధి చేయటము అంటారు. ఇక తర్వాత మనం చూస్తే దేవుని దృష్టిలోకి వెళ్ళటం అంటే దేవుని దృష్టి ముందుకి వెళ్ళటాన్ని కూడా ఏమంటారంటే దైవ సన్నిధిలోకి వెళ్ళటం అంటారు. అంటే దేవుని దృష్టిలో ఉండటాన్నే దైవ సన్నిధి అని బైబిల్లో చెప్పడం జరిగింది. అలాగే దైవ సన్నిధి అంటే దేవునికి చేరువలోకి వెళ్ళటం. చేరువ అంటే నిర్గమకాండంలో మీరు చూస్తే దేవుడు పొదలో మోషే గారికి కనబడ్డారు. పొదలో పొద మండుతున్నప్పుడు మోషే గారు ఎక్కడున్నారు? పొదకి దూరంగా ఉన్నారు. కానీ ఆ పొద ఏంటో ఆ వింత ఏంటో అని చూద్దామని చెప్పి మోషే గారు ఏం చేశారు? పొదకు చేరువగా వచ్చారు. అంటే దైవ సన్నిధి అంటే ఏంటి? దేవునికి చేరువగా రావటం. అంటే దేవుడికి దగ్గరగా వచ్చేయటాన్ని ఏమంటారంటే దైవ సన్నిధిలోకి రావటం అంటారు. దేవుడికి చేరువైపోవటం. అలాగే సీనాయి శిఖరం మీద కూడా మోషే సన్నిధిలో ఉన్నాడు. అక్కడ కూడా మీరు చూడండి 3 గుంపుల వారు ఉన్నారు అక్కడ. ఒకరేమో ప్రజలు సీనాయి శిఖరానికి దూరంగా ఉన్నారు. రెండో వాళ్ళేమో పెద్దలు. వీరెక్కడున్నారు? వీరు కూడా కొండ మీదే ఉండి సాగిలబడ్డారు. కానీ మూడో వాడు ఎవరు? మోషే గారు. ఈయనేమయ్యాడు? దేవుని చేరువలోకి వెళ్ళిపోయాడు. అంటే శిఖరం దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే దేవుని చేరువ అంటే బహు దగ్గరికి దేవుడి సమీపించేశాడో అదేంటి? దైవ సన్నిధి. అంటే దేవుని చేరువలోకి వెళ్ళటాన్ని ఏమంటారు? దైవ సన్నిధిలోకి వెళ్ళటము అని అంటారు. అట్లాగే దైవ సన్నిధి అనగా ఇంగ్లీష్ లో ప్రెజెన్స్ అంటారు. అంటే దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలం. ఏంటిది? దైవ ప్రత్యక్షత కలిగిన స్థలాన్ని ఏమంటారంటే దైవ సన్నిధి అంటారు. ఇప్పటికి మనకి ఏం చెప్పుకున్నాం? దైవ సన్నిధి అంటే వింటున్నారా? నేను చెప్పేవి మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, నేను మీకు ఏమవుతాను తెలుసా? పరదేశులు అవుతాను. మీరు నాకేమవుతారో తెలుసా? పరదేశులు అవుతారు. పరదేశులు అంటే తెలుసా? పరాయవాడులు అవుతాడు. ఇప్పుడు నా మాట మీకు అర్థం అవ్వలేదంటే దేవుడు మీకు ఏమవుతాడో తెలుసా? పరాయవాడు అవుతాడు. మీరు దేవుడికి ఏమవుతారో తెలుసా? చెప్పరే, పరాయవాడు అవుతారు. అందుకే మీరు ఏం చేయాలి? అది ఒక్కదానికి 3 సార్లు చెప్తున్నా, ఒక్కొక్కటి 4 సార్లు చెప్తున్నా. మళ్ళీ అడిగి ఏంటి అంటున్నా. మీరేమవ్వాలి? స్పందించాలి. దేవుడు మాటకి ఏం చేయాలి? చెప్పండి ఒకసారి. దైవ సన్నిధి అంటే ఏంటి? దేవుడు ఉండే స్థలము, దేవుని ముఖము, దేవుని సముఖము, దేవుని ఉనికి, దేవునికి చేరువ, దేవునికి సమీపం, దేవుని ప్రత్యక్షత, దేవుడి దృష్టిలో ఉండటం. ఇప్పుడు ఇవన్నీ కూడా దేనికి అర్థం? దైవ సన్నిధి. ఇప్పుడు మోషే గారు ఏం కోరుకుంటున్నారు? ఇవన్నీ కోరుకుంటున్నాడు. మాకు నీ ముఖం ముందే, మా ముందు నీ ముఖం ఉండాలి, నీ దృష్టిలో మేము ఉండాలి, నువ్వు మాకు కనబడాలి, నీ ప్రత్యక్షత మాతో ఉండాలి, నువ్వు మాకు సమీపంగా ఉండాలి, నువ్వు మా చెరువులో ఉండాలి. అంటే మొత్తం మీద నీ తోడు మాతో ఉండాలి. మాకేం కావాలంటే నీ సన్నిధి కావాలి. మోషే గారు ఏం కోరుకుంటున్నారు? దైవజన దేవదాసయ్య గారు కూడా ఏం చెప్పారు మనకి? మనిషి విశ్వాసకి ప్రాముఖ్యమైనది ఏంటంట? గట్టి చెప్పండి.
దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు సన్నిధి మనకు కావాలి. మోషే భక్తుడే అడుగుతున్నాడు, అయ్యా మాకు నీ సన్నిధిని తోడుగా రానియకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొద్దు. అట్లాగే దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుడు సన్నిధి లేకుండా చెప్పే ఒక్క అడుగు కూడా బయటికి. అందుకే దేవుడు ఏం కోరుకోవాలి ఎప్పుడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా. రైట్, ఇప్పుడు రెండో అనుభవంలోకి వెళ్దాం. సన్నిధి అంటే మీకు డిక్షనరీ అర్థం చెప్పా, ఇప్పుడు ఆత్మీయ అర్థం కూడా మీకు జ్ఞాపకం చేస్తా. సన్నిధి అంటే మొదటిది ఏమనుకున్నాం, దర్శించుట అన్నాం. రెండోది ఏంటంటే దర్శనమిచ్చుట. అంటే ఈ దైవ సన్నిధిలో జరిగే పనులు ఏంటంటే, ఒకటి దేవుడిని చూచే పని. దేవుని చూచే పని, ఎందుకంటే దేవుడు వస్తాడు కదా సన్నిధిలోకి. దేవుని చూచుట. రెండోది దేవునితో మాట్లాడుట. దేవునితో కనపడ్డాడు అనుకోండి, ఇప్పుడు మీరు నాకు కనపడుతున్నారు, మనమ్మ అంటున్నా, మాట్లాడుతున్నా, మీరు నాకు కనపడుతున్నారు, భాగ్యమ్మ అంటున్నా. అలాగే దైవ సన్నిధిలో ఏముంటది, దేవుని దర్శనం ఉంటది. దైవ సన్నిధిలో ఏముంటది, దైవ ప్రత్యక్షత ఉంటది. దైవ సన్నిధిలో ఏముంటది, దేవుడి ముఖం ఎదుట మనం ఉంటాం. దైవ సన్నిధిలో ఏముంటది, దేవుడు దగ్గరే మనం ఉంటాం. అక్కడ జరిగే పని ఏంటంటే దేవుడు కనపడతాడు, అంటే ఆయన చూసే పని. రెండోది ఆయనతో మాట్లాడే పని. మాట్లాడతాం. సన్నిధిలో ఉండే రెండో పని ఏంటంటే ఆయనతో మాట్లాడే పని. మూడో పని ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఉంటే మనం వినే పని. సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి, మనం వింటా ఉండాలి. ఇక నాలుగో పని ఏంటంటే ఆయన ఏమైతే చెప్పాడో, ఏదైతే విన్నామో ఆ చెప్పిన మాట ప్రకారం, విన్న మాట ప్రకారం చేయటాన్ని ఏమంటారు అంటే దైవ సన్నిధి అంటారు. ఏమంటారు, దైవ సన్నిధి. ఏం చేయటం, దేవుడిని చూడటం, దేవుడితో మాట్లాడటం, దేవుడి స్వరం వినటం, దేవుడు చెప్పిన ప్రకారం. అందుకే మన బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం ఏంటి, ఆయన మీతో చెప్పునది చేయుడి. అట్లాగే యాజకుడిని ప్రతిష్ఠించేటప్పుడు యాజకుని యొక్క చెవు యొక్క దీన్ని ఏమంటారు, పసని, బొటని వేలుని, కుడికాలి బొటన వేలుని ప్రతిష్ఠితమైన పొటేలు యొక్క రక్తముతో ఏం చేస్తారు, సమురుతారు. అంటే ఏంటి, ఈ రోజు నుంచి నాయనా నేను నా చెవులతో నీ మాటలే వింటా, నా చేతితో నువ్వు చెప్పిన మాటలే చేస్తా, నా కాలుతో నువ్వు చెప్పిన మాటల ప్రకారమే నడుస్తా అని దైవ యాజకుడిని ఏం చేశారు, ప్రతిష్ఠిస్తారు. అలాగే దేవుని బిడ్డలమైన మనం కూడా దైవ సన్నిధిలోకి వెళ్ళి ఆయన మాటలు విని ఆయన్ని చూసి ఆయన చెప్పినట్లు చేయటాన్ని ఏమంటారంటే దైవ సన్నిధి చేయటము అంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి సన్నిధిలో ఏమున్నాయి, ఆయన మనము చూసే పని ఉంది, మనం ఆయన్ని చూసే. ఇక దేవుడే మనం చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఇక మనకి ఏం తక్కువైంది. అయ్యగారు ఎట్లా అన్నారండి, ఏంటంటే దేవుడు చూసిన కన్నులతో మనల్ని ఏం చూసినా గానీ అది మనకు తక్కువే అనిపించింది. ఏమన్నారు, దేవుణ్ణి చూసిన తరువాత ఈ కన్నులతో ఇంకా ఏది చూసినా గానీ ఏమనిపించిందట, ఏదైనా ఇక తక్కువే అనిపించింది. అందుకే మనం ఏం సంపాదించుకోవాలంటే బైబిల్ మిషన్ బిడ్డలో దేవుణ్ణి చూసే కన్ను మనం సంపాదించుకోవాల్సింది కోట్లు కాదు, మేడలు కాదు, కార్లు కాదు, ఇళ్ళు వాకిళ్ళు కాదు, ఎకరాలు పొలాలు కాదు. మనం సంపాదించుకోవాల్సింది చెప్పండి, తులసమ్మ గారు ఒకసారి, తిరుపతమ్మ గారు చెప్పండి ఒకసారి, ఏం సంపాదించుకోవాలి. కొంచెం నోడు తెలుసు అంటే దోతల ఆమెను అంటారు. ఏం సంపాదించుకోవాలి, మనందరికి దూరదర్శనం చూసే కన్ను ఉంది. కాబట్టి సన్నిధిలోకి వెళ్తే ఏం కనపడుతుంది, దూరదర్శనానికి భూలోకంలోనే కనపడతాయి. కానీ దేవుడిని చూసే కన్నుకి పరలోకం కూడా కనపడుతుంది.
భూలోకంలోనే ఉండి పరలోకాన్ని అనుభవించగలిగిన జీవితమే సన్నిధి జీవితం. ఈ మాట గుండె మీద రాసుకోండి. భూలోకంలోనే ఉంటూ పరలోక అనుభవాలు అనుభవించే జీవితమే దైవ సన్నిధి జీవితం. అందుకే మోషే గారు దేవుడు ఏమంటున్నాడు, నీ సన్నిధి రాకుండా మమ్మల్ని తీసుకెళ్ళదు. నీ సన్నిధి మాతో రాకపోతే ఇది మాకు నరకమే, కానీ నీ సన్నిధి మాతో వస్తే అది మాకు పరలోకమే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతారా, అయ్యా అవును, నిన్ను చూసే కన్ను, మళ్ళీ అనండి, నిన్ను చూసే కన్ను మాకు దయచేయి. అంటే భూలోకంలోనే ఉండి పరలోకాన్ని చూసే కన్ను దైవ సన్నిధిలో మనం సంపాదించుకోగలం. దైవ సన్నిధి ద్వారా మనం అందుకోగలం. ఇక్కడ చాలా మందికి, అందరికి మాక్సిమం బోల్డ్ అని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ కూడా తీర్చగలిగిన స్థలం దైవ సన్నిధి. ఇంకొక మాట ఇప్పుడే చెప్పాను నేను, దేవుణ్ణి చూసిన కన్నుతో ఇంకా దేన్ని చూసినా ఏమనిపించిందట, అంతే అంతే. ఇక మీకు ఏ కోరుకో బుద్ధి కాదు. ఇక మళ్ళా ఏం చేయాలనిపించింది, దేవుణ్ణే చూడాలనిపించింది. అవును, దైవాసక్తి కలిగి దైవాపేక్ష కలిగి ఆ దేవుని మీదనే మనసు ఉండిపోయిందండి. దేన్ని బట్టి? ఇప్పుడు ముందుకు వెళ్దాం. చెప్పండి, దైవ సన్నిధిలో ఏమేమి పనులు ఉన్నాయి? చూచే పని, దేవుడితో మాట్లాడే పని, దేవుని స్వరం వినే పని, దేవుని పని మాత్రమే చేసే పని, అంటే లోబడే పని. ఎక్కడ ఉన్నాయి? దైవ సన్నిధిలో ఉన్నాయి. ఈ రెండు ఏంటంటే డెఫినేషన్స్. సన్నిధి అంటే ఒకటి చెప్తే అది సంపూర్ణం అవదు, రెండు చెప్తే అది సంపూర్ణం. దేవుడు ఒక్కడే ఉంటే అది సన్నిధి చేయడం కాదు. దేవుడు మనిషి కలిసి జరిగే పనిని ఏమంటారు? సన్నిధి చేయడం అంటారు. రైట్, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు 35వ అధ్యాయంలో మొట్టమొదటి మాటలు మోషే గారు కొండ దిగి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చెప్పాడో తెలుసా? మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. కొండ మీద దేవుడు ఏం చెప్పాడు? మీరు నా మందిరం కట్టండి అన్నాడు. మోషే గారు కొండ కిందకు వచ్చి ఏం చెప్తున్నాడు? మీరు రెస్ట్ తీసుకోండి అంటున్నాడు. దేవుడు ఏమో పని చేయమని చెప్తే మోషే గారు రెస్ట్ తీసుకోమని చెప్తాడు ఏంటి? పనిలో ఉన్న మత్తు దేవుణ్ణి మర్చిపోయేలాగా చేసింది. ఏం చెప్పండి? ఇంగ్లీష్ లో వర్క్ ఆల్కహాల్ అంటారు. పనిముట్టు ఏం చేసిందంటే దేవుణ్ణి మర్చిపోయేలాగా చేసింది. అందుకే దేవుడు ముందే మోషేకి చెప్పిన మాటల్లో కొండ దిగ్గానే ప్రజలకు మోషే చెప్పిన పని ఏంటో తెలుసా? 7 రోజుల్లో 6 రోజులు దేవుడు మందిరం కట్టండి, 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ రోజు మీరు అగ్ని రాచేయమాకండి. ఆ రోజు ఎవ్వరు కూడా పని చేయకూడదు. ఆ రోజు మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. వింటున్నారా? ఇది దేవుడు ఆజ్ఞ. విశ్రాంతి దినం దేవుని ఆజ్ఞ. చూడండి, దేవుడి పని చేసే పనిలో ఉన్న ప్రజలకు కూడా ఏం చెప్తున్నాడు? 6 రోజులే మీరు పని చేయాలి, 7వ రోజు ఏం చేయాలి? మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఎంత దేవుడు పని అయినా కానీ దేవుడి కన్నా దేవుడు పని బాగా చెప్పావు, ఎక్కువ కాదు. ఏం చెప్పండి? దేవుడి పని కన్నా దేవుడి పని దేవుడి కన్నా ఎక్కువేం కాదు. మీరు 6 రోజులు దేవుడు పని చేయండి, కానీ 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ రోజు అగ్గి రాచేయద్దు, మీరు ఎవరు ఏ పని చేయొద్దు. మన్నా ఏరుకోవటానికి వెళ్ళొద్దు. మన్నా కూడా ఏం చేయాలి? ముందు రోజే మీరు 200 కూర్చుకోవాలి. ఎందుకనండి దేవుడు ఎంత శ్రద్ధగా చెప్తున్నాడు వాళ్ళకి, ఎంత కరాఖండిగా, ఎంత గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు? ఏంటంటారు కారణం? పని దేవుడు పని, కట్టబోయేది దేవుడు మందిరమే, చేయబోయేది దేవుడు మందిర ఉపకరణాలే. అయినా కానీ దేవుడు 6 రోజులే చేయాలి, మీరు 7వ రోజు చేయొద్దు. మరి ఏం చేయాలి 7వ రోజు?
రెస్ట్ తీసుకోవాలి. ఎందుకు రెస్ట్? ఏం చేయాలి రెస్ట్ తీసుకుని? నేను చెప్తా. రెస్ట్ తీసుకుని ఏం చేయాలంటే నాతో సహవాసం చేయాలి. ఏంటి? నువ్వు నా ముందరికి రావాలి, నా ముఖం ఎదుటకు రావాలి, నా దృష్టి ఎదుటకు రావాలి, నా సముఖంలోకి రావాలి, నా చేరువలోకి రావాలి, నా ఎదుటకు రావాలి, నా ప్రత్యక్షతలోకి రావాలి. వచ్చి ఏం చేయాలి? నాతో సహవాసం చేయాలి. ఏం చేయాలి అని చెప్పండి. ఎందుకు దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టాడు? ఆ రోజు నువ్వు వస్తువులతో పనిచేస్తావు, ఆ రోజు నువ్వు మనుషులతో ఉంటావు, కానీ 7వ రోజు మాత్రం అస్సలు నీకు ఏం లేదు, వేరే వాడికి ఇవ్వడానికి అవకాశం. మరి 7వ రోజు ఏం చేయాలి? మీరు గమనిస్తే దేవుడి యొక్క ఇంటెన్సిటీ మీరు తెలుసుకోవాలి. అక్కడ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఆయన అంతరంగ ఆలోచన మీరు గ్రహించాలి. ఆ రోజు అక్కడ దేవుడు ఏం చేయొద్దు అన్నట్టు తెలుసా? పొయ్యి కూడా అంటించొద్దు అంటున్నాడు. మీరు నువ్వు చేయొద్దు అంటున్నాడు. అంటే మీరు అన్నం వంట వార్పు అనే పని అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మీ పూర్ణ దినం, మీ పూర్ణ మనస్సు, మీ పూర్ణ ఆత్మ, మీ పూర్ణ బలం, మీ పూర్ణ శక్తి, మీ పూర్ణ ప్రేమ మొత్తం ఏం చేయాలి చెప్పండి? మీ మొత్తం, మీ ఆత్మ, మీ మనస్సు, మీ దేహం మొత్తం అయితే ఏం చేసేయాలి? ఆయనకి ఇచ్చేసేయాలి. 6 రోజులు పనిచేసుకోండి, 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ విశ్రాంతిని ఏం చేయాలి? నా కోసం వాడాలి. ఇది దేవుని ఆజ్ఞ. దేవుడి పని కంటే కూడా దేవుడు గొప్పవాడు అన్నాడు ఒకసారి. దేవుని పని కంటే కూడా దేవుడే గొప్పవాడు. ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్పాలి. అయ్యగారు చెప్పిన మాట, దేవదాస్ అయ్యగారు చెప్పిన మాట. ఓ బైబిల్ మిషన్ సేవకుడా, సంఘముతో సహవాసం కంటే కూడా నీకు దేవుడితో ఎక్కువ సహవాసము నీవు కలిగి ఉండాలి అన్నారు. ఏమన్నారు? ఓ బైబిల్ మిషన్ సేవకుడా, నీ సంఘం కంటే కూడా నీ దేవుడితోనే నీవు ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. 2వ మాట, ఓ బైబిల్ మిషన్ విశ్వాసి, నీకు మనుషుల కంటే కూడా నీకు దేవుడితో ఎక్కువ సహవాసం ఉండాలి అన్నారు అయ్యగారు. ఏంటి? ఓ బైబిల్ మిషన్ విశ్వాసి, నీకు మనుషులతో కంటే కూడా ఎక్కువ దేవుడితో సహవాసం ఉండాలి అన్నారు. నా మాట అర్థమైంది మీకు? సేవకుడికి చెప్తే ఏమన్నారు? నీకు సంఘంతో సహవాసం కంటే కూడా దేవుడితో నీకు ఎక్కువ సహవాసం ఉండాలి. రెండోది, ఓ విశ్వాసికి చెప్తే ఏమంటున్నారు? మనుషులతో కూడా ఉన్న సహవాసం కంటే కూడా నీకు దేవుడితో ఎక్కువ సహవాసం. దేవుని బిడ్డలారా గమనించండి, గుర్తించండి. ఎందుకు అయ్యగారు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే చెప్పరే, మనుషుల కంటే కూడా దేవుడు గొప్పవాడు, సంఘం కంటే కూడా దేవుడు గొప్పవాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? ఇవాళ రోజు ఏంటో తెలుసా? లోకంలో రోజు స్నేహితుల దినోత్సవం అంట. ఇవాళ ఏ రోజు? ఫ్రెండ్షిప్ డే. ఈ విశ్రాంతి దినము ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. సన్నిధి ద్వారా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. నా మాట మీకు అర్థమైందా? విశ్రాంతి దినము ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనిషితో దేవుడు స్నేహం చేయాలనుకుంటున్నాడు. దైవ సన్నిధి ద్వారా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనిషితో స్నేహం చేయాలనుకుంటున్నాడు. మీరు గమనిస్తే ఏదేను తోటలో దేవుడు మనుషులను కలగజేసి వారితో ఏం చేశాడు? స్నేహం చేశాడు.
ఏం చేశాడు అనండి ఒకసారి. ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడు? మనుషులతో స్నేహం చేశాడు. అంటే ఏదైనా తోటలోకి ప్రతి చల్ల పూట దేవుడు ఏం చేసేవాడు? దర్శించేవాడు, వారికి దర్శనం ఇచ్చేవాడు, సన్నిధి చేసేవాడు. అందుకే ఏదేను సన్నిధిలో అవ్వ ఆదాములతో దేవుడు ఏం చేశాడు? స్నేహం చేశాడు. అనండి ఒకసారి, అనండి ఒకసారి. అయితే అవ్వ ఆదాము ఏం చేశారు? అపవాదితో స్నేహం చేసి దేవుడితో స్నేహాన్ని పోగొట్టుకున్నారు. ఏంటి? అపవాదితో స్నేహం చేసి దేవుడితో స్నేహం పోగొట్టుకున్నారు. అపవాదితో స్నేహం చేయకముందు ఏదైనా తోటలో దేవుడు చేసిన స్నేహం, సహవాసం, సన్నిధి ఎలాంటిదో చెప్పనా? వారికి దేవుడి యొక్క సన్నిధి ఎలాంటిదంటే గుడి లాంటిది, బడి లాంటిది, ఓడి లాంటిది. గుడి, బడి, ఓడి. గుడిలో ఏముంటది? దేవుడితో స్నేహం. బడిలో ఏముంటది? గురువు గారితో స్నేహం. ఒడిలో ఏముంటది? తల్లిగారితో స్నేహం. తల్లిగారితో స్నేహం. ఏదేంలో దేవుడు కూడా ఏం చేశాడు? దేవుడులాగా వారికి దైవ దర్శనం ఇచ్చాడు. గురువు గారిలాగా మర్మమైన బోధలు చేశాడు. తల్లిలాగా ప్రతి చల్ల పూట వారిని ఆదరించాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు, ప్రోత్సహించాడు, సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏదైనా తోటలో దైవ సన్నిధి ఎలా ఉందని చెప్పుకున్నాం ఇప్పుడు? గుడిలాగా, బడిలాగా, దైవ ఒడిలాగా. ఎందుకు ఈ మూడు? వారితో స్నేహం చేయటానికి. దేవుడు మనసు ఎలాంటిదంటే మనతో స్నేహం చేయాలి అన్నది దేవుని మనస్సు. మనతో సహవాసం చేయాలి అన్నది దేవుడి మనస్సు. అందుకే ప్రతి చల్ల పూట దేవుడు ఏం చేసేవాడు? దిగొచ్చి అవ్వ ఆదాముతో స్నేహం చేసేవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ ఏదేను తోటలో అవ్వ ఆదాములు ఏం చేశారంటే పాపం చేసి దేవుడు సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అయితే నిర్గమకాండంలో దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి మరలా దిగొచ్చి వారితో నివాసం ఉండడానికి దేవుడు వారికి గుడారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏం మోషే గారు? దైవ సన్నిధిని వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పరే? స్నేహం చేయటానికి. అంటే వింటున్నారా నా మాటలు? ఏం చేయటానికి? అయ్యగారు ఏం చెప్పారు మనకి? ఎవరితో ఎక్కువ స్నేహం ఉండాలట? చెప్పరే? దేవుడితో ఎక్కువ స్నేహం ఉండాలి. ఇప్పుడు ఆ స్నేహం కోరుకున్న దేవుడే ఏం చేస్తున్నాడు? నిర్గమకాండంలో దిగొచ్చాడు. ఏం చేశాడు? దిగొచ్చాడు. దేనికి? స్నేహము చేయటానికి. దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే నిర్గమకాండంలో ఉన్న దైవ సన్నిధిలో మోషే గారిని దేవుడు ఆయన దగ్గరకు పిలిచాడు. ఎక్కడికి? సీనాయి కొండ మీదకి పిలిచాడు. మొత్తం మీద మోషే గారు ఎన్నిసార్లు సీనాయి కొండకి వెళ్ళారంటే 2 పర్యాయాలు వెళ్ళారు. ఒక 40, 40 మొత్తం 80 రోజులు ఎక్కడికి వెళ్ళారు? సన్నిధిలోకి వెళ్ళి దేవుడితో ఏం చేశాడు? దేవుడు మీరు చదివిన మాటల్లోనే నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తే అక్కడ దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడాడు అని 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. దేవుడికి మహిమ కలుగునుగాక. మోషే గారితో సీనాయి శిఖరం మీద దేవుడు ఎలా మాట్లాడాడంట?
అంటే ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ఒక మాట వినండి. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. ఆ రోజు మోషే గారితో ఎలా స్నేహం కోరుకుని నా దగ్గరకు రా అని పిలిచాడో, ఈ రోజు కూడా మా అందరి స్నేహాన్ని కోరి మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? నా దగ్గరకు రండి, నా ముందరికి రండి, నా సమక్షంలోకి రండి, నా దృష్టిలోకి రండి, నా ముఖం ఎదుటికి రండి అని ఏం చేస్తున్నాడు? ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. మోషే గారు వెళ్ళినట్లుగా మనం కూడా ఏం చేయాలి? ప్రతిరోజు దైవ సన్నిధిలోకి వెళ్ళాలి. అంటే దేవుడి ముందుకి వెళ్ళాలి. అలాగే ప్రతి వారం మందిర క్రమాల్లో కూడా మనం శుక్రవారం శిలువ ధ్యానంలోకి, ఆదివారం ఆరాధన క్రమంలోకి, అలాగే పండగ సమయాల్లో ఏర్పాటు చేసే పండగ దినాల్లోకి, అలాగే వ్రతాలు ఏర్పాటు చేసినప్పుడు వ్రత దినాల్లోకి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ముందరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. మోషే గారు ఏమంటున్నారు? నీ సన్నిధి మాతో రాకపోతే నువ్వు మా తోడుకొని వెళ్ళదు. ఎందుకని? నీ సన్నిధి లేకపోతే మేమేమైపోతాం? దేశ ప్రజలమైపోతాం. అట్లాగే మనం కూడా ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోయినా, శుక్రవారం శిలువ ధ్యానానికి వెళ్ళకపోయినా, ప్రతిరోజు దైవ సన్నిధిలోకి వెళ్ళకపోయినా, పండగలు ఉన్నప్పుడు పండగల్లోకి వెళ్ళకపోయినా, వ్రత దినాలు ఉన్నప్పుడు దీక్షలోకి వెళ్ళకపోయినా మనం కూడా ఏమైపోతాం? దేవుడి ప్రజలకు కాలేమో. మనం ఏమైపోతాం? కేవలం సామాన్యమైన ప్రజలమే అయిపోతాం. మన బలహీనతలు అడ్డం పెట్టుకొని, మన అపాయాలు అడ్డం పెట్టుకొని, మన అనారోగ్యాలు అడ్డం పెట్టుకొని, మన పనులు అడ్డం పెట్టుకొని మాకు కుదరదు అని మనం అన్నాం అనుకోండి, మనం ఏం పోగొట్టుకుంటున్నాం? దేవుని ప్రజలము అన్న యోగ్యతను, అర్హతను పోగొట్టుకుంటున్నాం. దేవుడి సన్నిధిని మనం ఏం చేస్తున్నాం? చేతులా. మోషే ఏమో నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అంటాడు. కానీ మనం ఏమంటున్నాం? నీ సన్నిధి లేకపోయినా మేము బతకగలం, మేము మాత్రం నీ దగ్గరికి. అంటే అప్పుడు మనం ఏమైపోతాం? దేశ ప్రజలం అవుతామా? దేవ ప్రజలం అవుతామా? మోషే గారు కళ్ళు తీయాలి, నువ్వు కనపడుతుందా? కాదు. ఏ ప్రజలం అయిపోతాం? దేశ ప్రజలం అయిపోతాం. ఇప్పుడు దేవుని యొక్క నియామక దినాలలో మనం పాలు పంపులు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. అమ్మాయికి ఏమన్నా దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏం చేయాలి మనం? మరి ఏం చేయాలి మరి మనం? చాలు చాలు చెప్పండి, ఏం చేయాలి మనం? ఎప్పుడు దేవుడు సన్నిధి సిద్ధంగా ఉంటుందో అప్పుడల్లా ఏం చేయాలి? ఆయన ముందరికి మనం వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే మనం దేశ ప్రజలమా, దేవ ప్రజలమా? దేవుని ప్రజలమా, లోక ప్రజలమవుతామా? లోక ప్రజలమే అవుతాం. ఏమవ్వలేము? దేవుని ప్రజలము కాలేము. కాబట్టి మనందరం కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి? ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం. బలహీనతలో ఉన్నా సరే ఏం చేయాలి? ఆ బలహీనతలు వాడుకునైనా దైవ సన్నిధిలోకి వెళ్ళాలి. కానీ బలహీనతలు అడ్డం పెట్టుకుని దైవ సన్నిధికి దూరం అయిపోతే ఏం దూరం అయిపోతాయి? దేవుని కృప దూరం అయిపోద్ది, దేవుని తోడు దూరం అయిపోద్ది, దేవుని విశ్రాంతి దూరం అయిపోద్ది. తర్వాత నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చినా అవి మనకు రాకు. యోసేపు, మీరు ఏసావును చూడండి ఒకసారి. జ్యేష్ఠత్వం ఒకసారి పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న తర్వాత మళ్ళా నా జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమంటే ఏమైంది? వచ్చిందా?
నెత్తిని కొట్టుకుని ఏడ్చాడు. నెత్తిని కొట్టుకుని ఏడ్చిన వచ్చిందా? అందుకే పోయినాక ఎంత ఏడ్చినా పోయినాక ఎంత ఏడ్చినా రాదిక. అందుకే దేవుని కృప పోగొట్టుకోకూడదు, దేవుని తోడు పోగొట్టుకోకూడదు, దేవుని విశ్రాంతి మనం పోగొట్టుకోకూడదు. చెప్పండి ఒకసారి, ఏం చేయకూడదు? దేవుని కృపను కూడా మనం పోగొట్టుకోకూడదు, అలాగే దేవుని విశ్రాంతిని కూడా మనం పోగొట్టుకోకూడదు. దేవుడికి మహిమ కలుగును కాక. ఒకసారి అండి అయినా చెప్పిన మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నా సన్నిధి గురించి. అదేంటంటే దైవ సన్నిధిలో ఉండేవారు దొరలు ధన్యులు అవుతారు అన్నారు అయ్యగారు. ఏంటి? దైవ సన్నిధిలో ఉన్నవారు దొరలు అవుతారు, దైవ సన్నిధిలో ఉన్నవారు ధన్యులు అవుతారు అన్నారు. మోషే గారిని చూడండి, సీనాయి శిఖరం మీద దైవ సన్నిధిలోకి వెళ్ళటం వల్ల ఏమయ్యాడు? దొరయ్యాడు, ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడయ్యాడు. అట్లాగే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడింది ఏమని? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందరు. దేవుడికి మహిమ కలుగును కాక. కాబట్టి మోషే గురించి దేవుడు ఏం చెప్పాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ప్రజలందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఈ రెండు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? దైవ సన్నిధిలో ఉండటం వల్ల, దేవుణ్ణి చూసిన ఆ కన్నులను బట్టి, దేవుని అంతరంగాన్ని ఎరిగిన అంతరంగం కలిగి ఉండటాన్ని బట్టి మోషే గారు ఏమైపోయాడు? మిక్కిలి సాత్వికుడు అయిపోయాడు. ఏమయ్యాడు? మిక్కిలి సాత్వికుడు అయిపోయాడు. అట్లాగే ఇజ్రాయేలు ప్రజల ముందు నడిచే గొప్ప దొరైపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. అందుకే గారు అన్నారు, సన్నిధిలో ఉండేవారు ఏమవుతారట? దొరకవుతారు, అలాగే సన్నిధిలో ఉండేవారు ధన్యులు అవుతారు అన్నారు. మరి దేవుని బిడ్డలారా, మరి మీరు దొరలవ్వాలన్నా, మీకు కన్న బిడ్డలు దొరలవ్వాలన్నా, మీరు ధన్యులు అవ్వాలన్నా, మీరు కన్న బిడ్డలు ధన్యులు అవ్వాలన్నా మనకు అవసరమైనది ఏంటిది? గట్టి చెప్పండి కాస్త. దేవుడి సన్నిధి. కుసుమంటే విన్నావా? నీ కొడుకు దొరకవాలంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఉదయం పూట దైవ సన్నిధిలోకి వెళ్ళాలి. ప్రతి శుక్రవారం దేవాలయంలో దైవ సన్నిధికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ప్రతి నిబంధన కోటాల్లో దైవ సన్నిధిలోకి మనం వెళ్ళాలి. కానీ మనం ఏం చేయకూడదు? మన సాకులు చూపించుకొని, మన బలహీనతలు చూపించుకొని దైవ సన్నిధికి మీరు దూరం పోతే ఏం పోయింది? దొరతనం పోయింది, ధన్యము అనే భాగ్యం కూడా పోయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సన్నిధిలోకి వెళ్ళిన మోషే గారు ఎలా ఉన్నారు? దైవ సన్నిధిలోకి వెళ్ళిన మోషే గారు ఎలా ఉన్నారు? ఒకటి, దైవ సన్నిధిలోకి వెళ్ళిన మోషే గారు జీవంతో ఉన్నారు. రెండు, సంతోషంగా ఉన్నారు. మూడు, సుఖంగా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? దైవ సన్నిధిలోకి వెళ్ళిన మోషే గారు ఎలా ఉన్నారు? ముందు జీవంతో ఉన్నారు. రెండోది సంతోషంగా ఉన్నారు. మూడోది సుఖంగా ఉన్నారు. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో ఏముందట? కీర్తన 16:11 జీవమాత్రములను తెలియజేసేలోపు నీ సన్నిధికి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభు నామానికి మహిమ కలుగును కాక. ఏమున్నాయో రాయబడి అక్కడ? నీ చెప్పిన మూడు చెప్పారు. ఒకటి జీవం ఉంది, రెండు సంతోషం ఉంది, మూడు సుఖం ఉంది. ఇప్పుడు దేవుడు సన్నిధిలో ఉన్న మోషే గారు కూడా ఏముంది? మోషే గారు జీవంతో ఉన్నాడు, మోషే గారు సంతోషంగా ఉన్నాడు, మోషే గారు సుఖంగా ఉన్నాడు. దేన్ని బట్టి? దేవుడితో సహవాసం చేయడాన్ని బట్టి, దేవుడితో స్నేహితుడిగా మారడాన్ని బట్టి. అన్నట్టు ఒకసారి
దేవుడితో సహవాసం చేయడాన్ని బట్టి. ఈరోజు మనందరం ఎక్కడికి పిలువబడ్డాం? దేవుడితో స్నేహం చేయడానికి పిలువబడ్డాం. ఎక్కడికి? దేవుడితో స్నేహం చేయడానికి. ఈ స్నేహంలో ఏమున్నాయి? ఒకటి జీవం ఉంది, అంటే చావకుండా బ్రతికి ఉండే స్థితి. రెండోది సంతోషం ఉంది. మూడోది సుఖము. అందుకే అయ్యగారు ఏమన్నారు? యేసు నామ స్మరణ వలన ఏమీ సమయము, ఏమీ సుఖము తగ్గదు, ఏమీ సంతోషము పోదు. దేవుడు సన్నిధిలో ఉంటే సుఖం పోదు, సమయం ఖర్చు, సంతోషమే ఏమీ పోదు. మరి సన్నిధిలో ఏముంటాయట? దేవుడు సన్నిధిలో ఉంటే నీకు జీవము సమృద్ధిగా ఉంటది, సంతోషము సమృద్ధిగా ఉంటది, సుఖం కూడా సమృద్ధిగా ఉంటది. దానికి ఎవరికి ఎగ్జాంపుల్? దైవజనుడైన మోషే గారే సీనాయి శిఖరం మీద దేవుని మహిమ సన్నిధిలో ఉన్న మోషే గారే దీనికి గొప్ప ఎగ్జాంపుల్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సన్నిధిలో ఉన్న అనుభవాలు చూసి మనం కూడా ఏం చేయాలి? దైవ సన్నిధిని అలవాటు చేసుకోవాలి, దైవ సన్నిధికి అలవాటు అయిపోవాలి, దైవ సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పనా? దైవ సన్నిధిలోకి మోషే గారు ఎలా వెళ్ళారంటే వ్యక్తిలాగా వెళ్ళాడు. కానీ మోషే గారు దైవ సన్నిధి నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? గొప్ప శక్తితో వచ్చాడు. వ్యక్తిగా వెళ్ళిన వాడు ఎలా మారాడు? గొప్ప దైవ శక్తిగా మారాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సామాన్య వ్యక్తుల్ని దైవ శక్తులుగా మార్చేది ఏంటంటే దైవ సన్నిధి. కాబట్టి ఈ దైవ సన్నిధిలో మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఈ దైవ సన్నిధిలో మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఇంకా ఈ దైవ సన్నిధిలో ఉన్న ప్రయోజనం చెప్పనా? దైవ సన్నిధిలో ఉన్న మోషే గారికి మరి జీవంతో ఉన్నారన్నారు కదా. మరి మోషే గారి జీవం, మన ఈరోజు జీవంతో ఉన్నామంటే మనం ఎలా ఉన్నాం? దేన్ని బట్టి ఉన్నాం? అన్నం తినడం బట్టి ఉన్నాం, భోజనం చేయడం బట్టి ఉన్నాం. అన్నం భోజనం చేయదనుకోండి ఏమైపోతాం? మరి మోషే గారికి 40 రోజులు అన్నం ఉందా? మోషే గారికి ఈ 40 రోజులు నీరున్నాయా? చెప్పలే. ఈ మోషే గారికి ఈ 40 రోజులు అన్నం ఉందా? ఈ 40 రోజులు నీరున్నాయా? మరి మోషే గారు ఎలా బతికారు? దేవుని మాటలే ఆయనకి ఏమయ్యాయి? ఆహారమయ్యాయి అనండి ఒకసారి. దేవుని మాటలే ఏమయ్యాయి ఆయనకి? యేసు ప్రభు చెప్పలేదా? సాతాను జయించేటప్పుడు ఏమన్నాడు? మనుషులు రొట్టెల మాత్రమే కాదు కానీ మోషే గారికి కూడా సన్నిధిలో ఏం దొరికాయి? దేవుని మాటలు దొరికాయి. దేవుని మాటలు జుట్టితేనే దానంత మధురమైనవి. అవునా? దేవుని మాటలు కొవ్విన మెదడు దొరికినట్లున్నాయంటాడు కీర్తనాకారుడు. మీరు ఎంతమందికి ఇష్టం మెదడంటే? ఎక్కబోతు మెదడంటే తలకాయలో ఉన్న మెదడంటే ఎంతమందికి ఇష్టం? మా భాగ్యం అయితే జూన్ ఎత్తది, అందుకే ఆమె మెదడు బాగా పెరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మెదడు మీకు ఎవరికి ఇష్టం లేదా? మెదడు కొవ్విన మెదడు దొరికినట్లు నీ మాటలు నాకు దొరికాను అంటాడు భక్తుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మోషే గారికి కూడా సన్నిధిలో ఏం దొరికాయి? దేవుని మాటలు దొరికాయి. ఆ మాటలు ఏమయ్యాయి? ఆహారమయ్యాయి. ఆ ఆహారాన్ని బట్టి మోషే గారు ఎలా ఉన్నాడు? బలంగా ఉన్నాడు. కొన్ని ఆహారాల గురించి నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో ఉండగా బిడ్డకి తల్లి పేగుల నుంచి ఏం దొరికింది? చెప్పండి ఒకసారి. మనకి ఆహారం దొరికే వనరులు చెప్తున్నా. ఫస్ట్ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి పేరు నుండి మనకి ఏం లభించింది? బిడ్డకి ఆహారం దొరికింది. బిడ్డకి ఏం చేసింది? ఆహారం దొరికింది. రెండోది, ఆ బిడ్డ బయటకు వచ్చినాక తల్లి పాల వల్ల ఆ బిడ్డకి ఏం దొరికింది? దైవ ఆహారం దొరికింది. మూడోది, ఆ బిడ్డ పెద్దోడైన తర్వాత సృష్టిలో ఉండే వాటి ద్వారా, సృష్టిలో ఉండేయండి
భూమిలో నుండి వచ్చే ఆహారం. భూమిలో నుంచి ఏమొస్తాయి? కూరగాయలు వస్తాయి. భూమిలో నుండి వచ్చే ఆహారం తింటాడు. ఆ తర్వాత చెట్ల నుండి వచ్చే ఆహారం తింటాడు. ఆ తర్వాత ధాన్యం. ఎవరు తిన్నారు? చెట్లలో నుంచి ఆహారం. ఎవరు తిన్నారు? కూరగాయలు. ఎవరు తిన్నారు? ఆకుకూరలు. చెప్పగలరా మీరు? ఆకుకూరలు కూరగాయలు తిని బతికిన వాళ్ళు ఎవరో ఉన్నారు? చెప్పగలరా వాళ్ళు ఎవరో? అబాదం. అబాదం ఏం తిన్నారు? కాయలే తిన్నారు, కూరగాయలే తిన్నారు. వాళ్ళకి అది ఆహారం. ఆ తర్వాత నోవా గారి దగ్గరికి వచ్చినాక ఏం ఆహారం వచ్చింది? నోవా గారికి దేవుడు జంతువులు కూడా ఇచ్చాడు. నువ్వు మాంసం తినొచ్చు. ఏంటిది? నీవు మాంసం తినొచ్చు. నువ్వేం తినొచ్చు? ఆ జంతువుల ద్వారా వచ్చే ఆహారాన్ని తిన్నాడు. ఆ తర్వాత దానియేలు, షడ్రక్, మెషకు, అబేద్నెగో వీళ్ళేం తిన్నారు? శాఖాధాన్యాదులు తిన్నారు. తగ్గిపోయిందా బాగా? వాళ్ళేం తిన్నారు? శాఖాధాన్యాదులు తిన్నారు. అంటే ఇప్పుడు అందరూ మిలెట్స్ తిన్నారుగా. ఏంటిది? మిలెట్స్. వెనక మా ఆంటీ ఉంది, రాగి జావే దాకా బతుకుతుంది. మార్తమ్మ గారు, దేవుడికి మహిమ కలుగున కాక. ధాన్యాదులు, శాఖాధాన్యాదులు ఎవరు తిన్నారయ్యి? షడ్రక్, మెషక్, అబేద్నెగో తిన్నాయి. అయ్యే మాకు విగ్రహ సంబంధమైన ఆహారం వద్దయ్యా, మాకు శాఖాధాన్యాదులు పెట్టు అన్నారు. ఇప్పుడు ఒక డాక్టర్లు అందరూ ఏం చెప్తున్నారు? ఆ మిలెట్స్ తినండి అయ్యా, మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారా అంటున్నారు. మన తల్లిదండ్రులు కూడా, మన తల్లిదండ్రులు తినలేదు కానీ మీ తల్లిదండ్రులు తినుంటారు. జొన్నకూడు తినుంటారు. ఏమాష గారు, రాగులు, జొన్నలు అవి తినుంటారు. ఇప్పుడు మేమే తింటున్నాం. పశువుకి ఏమో తౌడు వేస్తున్నాం, మేమేమో తెల్ల బియ్యం తింటున్నాం. అందుకే త్వరగా రాగాలు వస్తాయి. 60 లోపే బకెట్ దాన్ని వేస్తున్నాం. గేదలు చూడండి ఎంత బలంగా ఉంటాయో. గేద తొక్కితే నొప్పే, నువ్వు తొక్కితే నొప్పే. మరి గేద తినేది ఏంటిది? తౌడు తింటది. మనమేం తింటాం? మనం పొట్టు తింటాం. దానికేమో బలమైన తౌడు పెట్టి మనకేమో బలం లేని గడ్డి తింటాం. అందుకే మనం తొక్కితే నొప్పి ఉండదు, అది తొక్కితే సరే. నేను పక్కకి వెళ్ళాను కదా, మన వాక్యాల్లోకి వస్తా. చెప్తామా? ఇక్కడే ఉన్నావా? శాఖాధాన్యాదులు ఏంటిది? ఆహారం. ఆ తర్వాత దేవుని వాక్యం అనే ఆహారం. ఇది ఎవరు తిన్నారు? దేవుడు వాక్యం అనే ఆహారం. ఇవాళ సన్నిధిలో మోషే గారు ఏం తింటున్నారు? ఇది మహిమాహారము అనండి. ఏంటిది? రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనం తినే ఆహారం ఏంటి? ఇదే. మోషే గారు సీనాయి శిఖరం మీద తింటున్న ఆ ఆహారాన్ని రేపు మనం మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా తినే ఆహారం అదే. ఏంటిది? దేవుని మాటలు. ఇంకొక ఆహారం ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం తీసుకుంటాం. ఏంటిది? ప్రభు శరీర రక్తములనే ఆహారము. ఏంటిది? ప్రభు శరీర రక్తములనే. ఆ సన్నిధిలోకి వెళ్తే దొరికేది కూడా ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తము మనకు లభించింది. నన్ను తిరుగురాకువాడు దేవుడికి మహిమ కలుగును గాక. నా యందు విశ్వాసం ఉంచువాడు నా మూలముగా బ్రతుకును అని యోహాను సువార్త చెప్పలేదా? నన్ను తినువాడు, త్రాగువాడు నా మూలముగా బ్రతుకును. అంటే ఆయన శరీర రక్తముల మూలంగా కూడా మనం ఏమవుతాం? బ్రతుకుతాము. మరి ఎక్కడ దొరికింది? దేవుని సన్నిధిలో దొరికింది. మోషే గారిని 40 రోజులు బలపరిచినవి ఏంటి? ఆయన ఆహారమే. ఆయన్నే తింటూ, ఆయన్నే తాగుతూ మోషే గారు 40 రోజులు ఏమయ్యారు? బైబిల్ మిషన్ పెట్టారా? ఈ అనుభవం మీకు కూడా దేవుడు దయచేయును కాక. ఈ అనుభవం దేవుడు మనకు కూడా దయచేయును కాక. ఏ అనుభవం? ఆహారం లేకుండా 40 రోజులు దేవుణ్ణే తింటూ, దేవుణ్ణే తాగుతూ దైవ సన్నిధిని పొందుకున్న అనుభవము దైవజనుడు మోషే గారి అనుభవం. అందును బట్టి మోషే గారు ఎలా ఉన్నాడు? చెప్పరే, ఎలా ఉన్నాడు? బలంగా ఉన్నాడు, జీవంగా ఉన్నాడు. అందుకే మోషే కాళ్ళు వాయిల, మోషే గారి చెప్పులు, మోషే గారి బట్టలు, మోషే గారి కనుచూపు
120 ఏళ్ళు వచ్చినా కానీ సత్తువుగానే ఉన్నాడు, కానీ ఎక్కడ చతికిలా పట్ల. కారణం సన్నిధి బలం, సన్నిధి సారం, సన్నిధి శక్తి. దేవుడికి మహిమ కలుగును కాక. చెప్పండి, ఎట్లా ఉన్నాడు మోషే గారు? మోషే గారికి శరీరాహారం దొరికింది, అందుకే శరీరం శక్తిగా ఉంది. అట్లాగే ఆత్మకు ఆహారం దొరికింది, కాబట్టి ఆత్మ కూడా ఎలా ఉంది? అందుకే అయ్యగారు చెప్పిన మాట ఇంకో మాట చెప్పరా? పశువుకు తిన్నది బలం, మనిషికి ఉన్నది బలం, విశ్వాసికి సన్నిధి మహాబలం అన్నారు అయ్యగారు. పశువుకి ఏంటంట? గేదె తౌడు తింటది కాబట్టి బలంగా ఉంటది, తొక్కితే కిలకిల్లాడిపోతాం మనం. పశువుకేమో తిన్నది బలం, మనిషికేమో నీకు 3 ఎకరాలు 10 ఎకరాలు 4 ఇళ్ళు ఉన్నాయి అనుకో, బా వాడి కండలు తిప్పుతాడు. ఇక మనిషికేమో ఉన్నది బలం. మరి విశ్వాసికి దైవ సన్నిధి మహాబలం. అంటే దేవుడి ముందరికి వెళ్ళటం, దేవుడి సమక్షంలోకి వెళ్ళటం, దేవుడిని చూడటం, దేవుడితో మాట్లాడటం, దేవుడితో ఉండటం, దేవుడితో సహవాసం చేయడమే విశ్వాసి యొక్క బలం. వింటున్నారా మాటలు? మనకు ఉన్నది కాదు బలం, మనకి తిన్నది కాదు బలం. విశ్వాసికి మనకి ఏంటంటే బలం? కొంచెం చెప్పండి. ఏంటి అందరూ ఇంత వోల్టేజ్ తక్కువగా ఉన్నారు? అన్ని బల్బులన్నీ ఏం ప్రవీణం? బల్బులన్నీ ఏంటో లో వోల్టేజ్ లో ఉన్నాయి. ఏంటో ఒకటి కూడా వికసించట్లా, ప్రకాశించట్లా. వోల్టేజ్ వచ్చేసి నాకు కనపడట్లేదా? లైట్ వేసుకోండి, కొంచెం బ్రైట్ గా వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే ముఖం ఏమైంది తెలుసా? సన్నిధిలోంచి బయటికి వచ్చేసరికి ప్రకాశించి, ఇప్పుడు గుళ్ళోంచి బయటికి వెళ్ళడానికి మీరేమవాలి? కాళ్ళు పట్టేసి, చక్క పట్టేసింది, చట్ట పట్టేసింది, గుండె పట్టేసింది, పాలతో చంపేసాడు 2 గంటలు. ఇట్లా వెళ్తారా? ఎట్లా వెళ్తారు? ముఖ్యంగా ఎట్లా వెళ్ళారంటే సన్నిధిలోంచి బయటికి ఎట్లా వెళ్ళాడు రాజు? రాత్రి చెప్పేగా, ముఖము మీద ముసుగు వేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అంత ప్రకాశవంతమైన దైవ వెలుగుతో వెలిగిపోయి వచ్చాడు. ఇక్కడి నుంచి మీరు కూడా ఏదో ఎట్లా వెళ్ళాలి? దేవుణ్ణి పొందుకుని వెళ్ళాలి, దేవుణ్ణి అందుకుని వెళ్ళాలి, దేవుని అనుభవంతో వెళ్ళాలి. మోషే గారు అట్లాగే వచ్చాడు. సరేనా? ఎప్పుడు వెళ్తారో తెలుసా అక్కడ మీరు? అది తిన్నది మనకి బలం కాదు, మనకున్నది బలం కాదు, దైవ సన్నిధి మన బలం అన్న విశ్వాసంతో మీరు వచ్చినట్టయితే వెళ్ళేటప్పుడు మీరు ఆ సన్నిధి ఫలం పొందుకొని, ఆ సన్నిధి శక్తి పొందుకొని, ఆ సన్నిధి సారం పొందుకొని మీరు తిరిగి వెళ్తారు. ఏమీ లేదు, ఊరికే 2 గంటలు గడుపుతాం అని వచ్చే మటుకు ఇదిగో వోల్టేజ్ బల్బులతోనే చంపేశాడు రా వాళ్ళ ప్రసంగంలో అనుకుంటానే తిరిగి వెళ్తారు. నేను చంపే ప్రసంగం చెప్పట్లా, బతికించే ప్రసంగం చెప్తున్నా, విశ్వాసికి అవసరమైన ప్రసంగం చెప్తున్నా. మోషే దైవ సన్నిధిలో జీవంతో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, శక్తి కలిగి ఉన్నాడు. అట్లాగే మీరు కూడా దైవ సన్నిధి మీకేమైపోవాలి? అలవాటైపోవాలి. నీకు, నీ కుటుంబానికి దైవ సన్నిధి ఏమవ్వాలి? అయ్యా చెప్పారు, అలవాటు అయిపోయి కదా అన్నారు. ఏమని అన్నారంటే, చూడండి, మన గాలి ఎలా లోపలికి రోజుకి ఎన్నిసార్లు పిలుస్తారు మీకు తెలుసా? ఎన్నిసార్లు లోపలికి పిలిచి ఎన్నిసార్లు బయటికి వదులుతారు తెలుసా? అలా మీకు దైవ సన్నిధి అలవాటు అయిపోవాలి అన్నారు. కనురప్ప రోజుకి ఎన్నిసార్లు కొడతారో మీకు తెలుసా? అలా మీకు దైవ సన్నిధి చేయటం అలవాటు అయిపోవాలి అన్నారు. రక్తం తలగా నుంచి కిందకి, కిందగా నుంచి పైకి ఎన్నిసార్లు తిరిగితో మీకు తెలుసా? అలా దైవ సన్నిధి చేయటం మీకు అలవాటు అయిపోవాలి అన్నారు. గుండె రోజుకి లప్ డప్ లప్ డప్ అని ఎన్నిసార్లు కొట్టకూడదో మీకు తెలుసా? అలా మీకు దైవ సన్నిధి చేయటం అలవాటు అయిపోవాలి అన్నారు. అట్లాగే మనిషికి ఊపిరి పీల్చుకోవటం ఎంత అవసరమో తెలుసా? ఎంత అవసరం చెప్పలే. మనిషికి ఊపిరి ఎంత అవసరం, ఆక్సిజన్ ఎంత అవసరం,
తిరుగుదామా? ఆక్సిజన్ ఎంత అవసరం, జీవవాయువు ఎంత అవసరం మనిషికి. అది లేకపోతే చచ్చి కూర్చుంటాం. మనిషికి జీవవాయువు ఎంత అవసరమో విశ్వాసికి సన్నిధి, దేవుడి ముందుకి వెళ్ళటం, దేవుడు తోడు అంత అవసరం. అందుకే మోషే గారు ఏమడుగుతున్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడి నుంచి, నువ్వు కనుక రాకపోతే మేము చచ్చిపోతాం. ఈరోజు విశ్వాసం అనగానే అట్లా, నేను తినకపోతే చచ్చిపోతా, నాకు పని లేకపోతే చచ్చిపోతా, నా డబ్బు లేకపోతే చచ్చిపోతా. మరి సన్నిధికి వెళ్ళకపోతే డబ్బులు బతుకుతా, 200 బతుకుతా, 100 ఏళ్ళు బతుకుతా. ఇది దెయ్యం యొక్క మోసం. ఏంటిది? దేవుడు ఆజ్ఞ నిత్య జీవం, దెయ్యం ఆజ్ఞ నరకం. సహవాసాన్ని పోగొట్టింది దెయ్యం. ఆదాము సహవాసం, ఏదే తోట అవ్వ సహవాసం దేవుడితో పోగొట్టింది. దాని మాట విన్నామంటే అయిపోయినట్టే. ఏమంటదే, 4 రోజులన్నా బతుకుతావు, మంచం మీద ఉంటే నువ్వు సన్నిధికి వెళ్ళావంటే ఇవాళే గుళ్ళో చేస్తావు. ముందే ఉందా జీవన, బాగుంది అంటే అవుట్ అవుట్, ముందే ఉంది బాగుంది అవుట్, ఇక అయిపోయినట్టు. వద్దు. దేవుడు సన్నిధిలో మీకు ఆక్సిజన్ వంటిది కాబట్టి, ఊపిరి లేకపోతే నేను బతకలేను. అయ్యగా చెప్పిన మాట ఇది. ఊపిరి లేకపోతే మనం బతకలేం, సన్నిధి చేయకపోతే కూడా మనం. ఒకవేళ బతుకుతున్నావు అనుకుంటా, అది కేవలం చర్చ్ అంతే. సంఘంతో, ప్రకటన గ్రంథంలో సంఘంలో ఒక అనుభవం. నీవు బ్రతుకుతున్నానని మాత్రమే పేరు నీకుంది, కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. నేను వస్తున్నా ఆదివారం ఎప్పుడొకటి వచ్చి కూర్చోంటున్నాడే, దేవుడు ముందు నీ క్రియలు సంపూర్ణంగా ఉండవు. నాకు వీలున్నప్పుడు వస్తున్నారా, నీ క్రియలు దేవుడి ముందు సంపూర్ణంగా ఉండవు, అంగీకారంగా ఉండవు, అనుకూలంగా ఉండవు, ఆనందదాయకంగా ఉండవు, ఆమోదయోగ్యంగా ఉండవు, ఆనందకరంగా ఉండవు. మరి ఎలా ఉంటాయి దేవుడి ముందు మన క్రియలు? అసంపూర్ణంగా ఉంటాయి. అందుకే మనం ఏం అలవాటు చేసుకోవాలి? సన్నిధిలోకి వెళ్ళటం, దైవ సన్నిధిలోకి వెళ్ళటం. ఎట్లా అలవాటు చేసుకో, ఎలా అలవాటు అయిపోవాలి? పౌలు గారు సన్నిధి చేయడం, దైవ సన్నిధికి వెళ్ళడం అలా అయిపో. దైవ తలంపు అలా మనం ప్రతి క్షణం దైవ తలంపు. అయిగా చెప్పిన మాట ఇంకొకటి, దేవుని తలంపు లేకపోవటమే పాపం అన్నారు. అందుకే మనకు మది సన్నిధి అలవాటు అవ్వాలి, గది సన్నిధి అలవాటు అవ్వాలి. మది సన్నిధి అంటే మనస్సుతో దేవుడిని స్మరించడం, గది సన్నిధి అంటే గదిలో కూర్చుని దేవుడిని స్మరించడం. ఈ రెండు కూడా కుటుంబానికి ఏమవ్వాలి? అలవాటు అయిపోవాలి. ఏకాంతంగానేమో మది సన్నిధి, కుటుంబంగానేమో గది సన్నిధి ఏమవ్వాలి? అలవాటు అయిపోవాలి. ఎందుకు? ప్రతిరోజు మనిషి జీవితంలో ఏముంటాయి? కష్టం ఉంటది, సుఖం ఉంటది. మరి కష్ట సుఖాలు పోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రతిరోజు కష్టం ఉంటుందా? ప్రతిరోజు నష్టం ఉంటుందా? మరి నష్టం, ఈ కష్టం రెండు తొలగాయి. సంతోషం రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చూడండి, మనకి బీపీ ఉంది, చూడండి మనకి షుగర్ ఉంది, చూడండి మనకి థైరాయిడ్ ఉంది. ఇది రోజు ఉంటుందా? మనకి ఉండదా? ఇది రోజు ఉంటది. కాబట్టి ఇది పోవడానికి ఏం చేస్తాం? రోజు లెక్కని థైరాయిడ్ పెళ్ళేసుకుంటాం, రోజు లెక్కని షుగర్ పెళ్ళేసుకుంటాం, రోజు తినగానే. ఎందుకని? పోకుండా ఉండటానికండి. అవును, చచ్చిపోకుండా ఉంటాయి. అనిగా చెప్పిన ఇంకొక మాట, దైవ సన్నిధి కూడా మనకి ముందు. దేనికి ముందుది? పాప వ్యాధికి ముందుది, పాప రోగానికి ముందుది. షుగర్కి ఎలా ముందు వెళ్ళేసుకుంటున్నామో, పాపం అనే వ్యాధిని గెలవడానికి ముందేసుకోవాలి, లోకాన్ని గెలవడానికి ముందేసుకోవాలి, సాతాన్ని గెలవడానికి ముందేసుకోవాలి. ఏ ముందు? డాక్టర్ గారు పోతామంటే వేసుకుంటామే ముందు. మరి నేను డాక్టర్ గా చెప్తున్నా, మనము పోతాం. ఏం చేయకపోతే? దైవ సన్నిధి అనే ముందు వెళ్ళేసుకోకపోతే మనము పోతాం. పోతే పోయేవాళ్ళ అంటారు ఎవరన్నా? మీరే ఒక్కళ్ళన్నా గుండె మీద చేసుకుని చెప్పండి, మేము పోతే పోయేవాళ్ళయ్యా, మేము వెళ్ళేసుకున్నామని చెప్పండి. కానీ పోతే పోయేవాళ్ళయ్యా, మేమంటే గుడికి రాము.
పోతే పోయామలే అయ్యా, మేము మటుకు శుక్రవారం రాం. పోతే పోయామలే అయ్యా, మేము మటుకు ధ్యానాలకు రాం. పోతే పోయామలే అయ్యా, మేము మటుకు ఆదివారం రాం. పోతే పోయామలే అయ్యా, మేము యాలకు మటుకు మందిరానికి పోతే పోయారులే కానీ పెళ్లి వేసుకోవడం మానండి. చెప్పరు ఎవరన్నా చెప్తామా? నడుము పెళ్లి వేసుకోవడం మాంతావా? యాలకు పెళ్ళి అయ్యాలా? అట్లాగే నేను మిమ్మల్ని ఏం విమర్శించట్లా, మీకు అర్థమైతేలా చెప్తాను. అట్లాగే బిళ్ళని వేసుకున్నట్టే, బిళ్ళ అలవాటైపోయినట్టే విశ్వాసిగా మనకేం అలవాటు అయిపోవాలి? సన్నిధిలోకి వెళ్ళటం అలవాటు అయిపోవాలి, దైవ సన్నిధి చేయటం అలవాటు అయిపోవాలి, దేవుడు ముందుకు వెళ్ళటం అలవాటు అయిపోవాలి, దేవుణ్ణి చూడటం అలవాటు అయిపోవాలి, దేవుడితో మాట్లాడటం అలవాటు అయిపోవాలి, దేవుడు స్వరం వేయడం అలవాటు అయిపోవాలి, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటం, దేవుడు నమూనా ప్రకారం బ్రతకటం అంతే. చేయమమ్మా, సింపుల్ సూత్రం అంతే. అలవాటు అయిపోవాలి. లేకపోతే ఏమవుతాం? చచ్చిపోతాం, లోకంలో పడిపోతాం, సాధారణంగా చిక్కుకుపోతాం, శరీరానికి లోబడిపోతాం. ఈ ముందేసుకుంటే ఈ ముందు వాడితో పోరాడితే నాకు జయాన్ని, సంతోషాన్ని, నాకు విశ్రాంతిని. నా మాట అర్థం చేసుకుంటున్నారా? మీరు పెళ్ళేసుకున్నప్పుడల్లా నేను ఇవాళ దేవుడితో మాట్లాడానా గుర్తు చేసుకోండి. మీరు పెళ్ళ మింగేటప్పుడల్లా ఈరోజు నాకు దేవుడు కనపడ్డాడా అని ఆలోచించండి. దేవుడి సన్నిధి కూడా మనకేంటి? ముందు పిల్ల మందు. ఏం చెప్పండి? దైవ సన్నిధి ఏంటి మనకి? సరే, ఎన్ని ప్రయోజనాలు ఎందులో ఉన్నాయి? కాబట్టి పాపానికి మందు, రోగానికి మందు, లోకాన్ని జయించడానికి మందు, శరీరాన్ని ఓడించడానికి మందు, దైవ సన్నిధి అనే మందు. మరి వేసుకున్నామా వద్దా ముందు బిళ్ళ? పౌలు గారు వేసుకున్నామా వద్దా ఈ బిళ్ళ? కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి, డబ్బులు పెట్టి ఏం తెచ్చుకుంటాం? మరి ఈ ముందు బిళ్ళ, ఈ ముందు బిళ్ళ ఏమమ్మా? ఈ ముందు బిళ్ళ, ఈ ముందు బిళ్ళ ఉచితం. మరి పెళ్లి వేసుకుంటారా? చాలా మంది షుగర్ బిళ్ళదే గవర్నమెంట్ బిళ్ళ వేసుకుంటున్నారు. మా ఒల్లూరు పాల వంటి వేసుకుంటారు, పాపం లైవ్లో ఇంటదేమో. గవర్నమెంట్ బిళ్ళలు వేసుకుంటే గవర్నమెంట్ బిళ్ళలు ఏమైంది తెలుసా? పవర్ 500 అని చెప్తారు, దాంట్లో ఉండేది 250. పాపం 3 నెలల నుంచి షుగర్ 350 ఉంటుందంట. ఏబిసి టెస్ట్ చేస్తారు, చేస్తే వచ్చింది. వారం రోజులు జ్యూరేషన్ దగ్గర లాంటి. ఏం బిళ్ళలు వేసుకోవడం వల్ల? ఈ గవర్నమెంట్ బిళ్ళలు వేసుకోవడం వల్ల. ఓలి తక్కువ అని చెప్పండి, వెనకటి ఎవడో ఒకడు గుడ్డమ్మని పెళ్లి చూసుకున్నాడు, అట్లా కొండలన్నీ పగల కొట్టిందంట. దానికంటే కూడా ఈ డబ్బులు ఎక్కువైపోతాయంట. అట్లాగే మనం కూడా చెప్పండి, తక్కువ ఖర్చు అని చెప్పి గవర్నమెంట్ బిళ్ళలు వేసుకుందాం అనుకోండి, ఒంట్లో రోగం ఏమవుతుంది? గుళ్ళోకి వెళ్ళి మోకరించాలి కాబట్టి కష్టం. ఇంటిగా మంచం మీద మోకరిస్తే సరిపోతుందని చెప్పి ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, చెప్పండి ఏమైంది? గవర్నమెంట్ బిల్లు వేసుకుంటే ఏమైందో ఇంట్లో కూర్చుంటే జాగ్రత్త. నేను చెప్పింది అప్లికేషన్ అర్థమైందా? ఓలి తక్కువ గుడిదాన్ని చేసుకున్నా, డబ్బులు అవ్వని చెప్పి గవర్నమెంట్ బిళ్ళ మింగినా, కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి గుడికి రావడం మానేసినా, అక్కడేమో కొండల పగిలి, ఇక్కడేమో ఒంట్లో రోగం ఎక్కువైంది, ఇక్కడేమో ప్రాణమే పోయింది. దేవుడు ఎదుట ప్రాణమే. అందుకే మోషే గారు మనం ఏం చేయొద్దు? ఓలి ఎక్కువైనా మంచిదాన్ని పెళ్లి చేసుకుందాం, కొడుక్కి మంచి కోడలు తెచ్చుకుందాం, ఉప్పు కొడుకుకి మంచి అల్లుడిని తెచ్చుకుందాం. ఓలి ఎక్కువైనా ప్రయాస అయినా సన్నిధిలోకి వెళ్ళే మోకరిద్దాం, దేవుడు ముందే కూర్చుందాం. గుడిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికి ఎందుకు వెళ్ళవలను? ఓ సాతానా ఇది నీ తలంపు, దేవుని వాక్యాన్ని నీ కట్టంతో ఓ సాతానా నీ తల చితక దొరుకుతున్నావు, కట్టి ఖండిస్తున్నావు. అయ్యగారు పాటలో చెప్పలా, పాటల్లో చెప్పలా, చిరచతలో చెప్పలా. కాబట్టి ఓలి తక్కువ అని చెప్పి ఏం చేయొద్దు, వద్దండి. అది మనకు దూరం అవుతుంది. బాబు ఎంటున్నావా? ఏం చేద్దాం? ముందు పెళ్లి చేసుకున్నంత ఈజీగా ఆ సన్నిధిలో ఏముంది? సంతోషం ఉంది, సుఖం ఉంది,
జీవం ఉంది, బలం ఉంది, ఆత్మకు శరీరానికి బలం ఉంది, శక్తి ఉంది. రేపు మేఘమే సాతాను జయించే, శ్రమను జయించే అన్ని బలాలు ఎక్కడున్నాయి? మరి ఇన్ని ప్రయోజనాల దైవ సన్నిధిని, గది సన్నిధిని, మది సన్నిధిని అలవాటు చేసుకున్నావా? మోషే గారు ఏమంటున్నారు? ఇన్ని ప్రయోజనాలు ఉన్నా నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని మాత్రం మాకేం కావాలి? మనకు ఈరోజు ఏం కావాలి? మనకు ముఖ్యమైనది ఏంటి? దైవ సన్నిధి చేయటం. దైవ సన్నిధి అనే పిల్ల వేసుకుంటాం. ఎవరి నుంచైనా వేసుకోవా? ఇవాళ నుంచైనా వేసుకో జీవనం అమ్మా. ఇవాళ నుంచైనా జీవం, సుఖం, సంతోషం, దీర్ఘాయు దేవుడికి దయచేయను కాక. మనందరికీ దీర్ఘాయువు ఇచ్చి ఈ ఆయన శరీర రక్తాల ద్వారా పోషించి బలపరిచి మేఘమెక్కించును కాక. గమనిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. విన్న మాటలు బట్టి ఒకసారి ప్రార్థన చేసుకోండి. మాకు కావాల్సింది, ఈ రోజు నుంచి మాకు కావాల్సింది, మేము త్వరలవ్వాలన్నా, మేము ధన్యం కావాలన్నా మాకు కావాల్సింది నీ సన్నిధిగా. మోషే త్వరయ్యాడు, మోషే గారు ధన్యుడయ్యాడు. అమ్మా, నీ కుటుంబం, నీ బిడ్డ, నీ కడుపును పుట్టిన బిడ్డ నువ్వు త్వరలాగా ఉండాలంటే దేవుడు మనకు చెప్తున్న పరిష్కారం దైవ సన్నిధి. అమ్మా, ఇది ఎక్కువ ఖర్చు ఏమవదు. దీనికి నువ్వేమీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. దీనికల్లా కావాల్సింది నీ విశ్వాసం, నీ శ్రమ అనగా నీ ప్రయాస. దేవుణ్ణి చూస్తే ఒక్కసారిగా నువ్వు దేని లోకంలో చూడలేవమ్మా. ఇక ఏది నీకు గొప్ప అనిపించదు. అందుకే ఆయన చూసే కన్ను అడుగు. దేవా, నేను చూసే కన్ను మాకు దయచేయి. అలాగే అమ్మా, మోషే గారు దైవ సన్నిధిలో ఉండడం వల్ల జీవంతో ఉన్నాడు. ఆయన ప్రాణమేం పోలా. కానీ అపవాది అంటాడు, నువ్వు పోతావు అంటాడు. జ్వరం వచ్చింది, గుడికి వెళ్తే పోతావు. నీకు వాంతులు అవుతున్నాయి, ప్రార్థన చేసుకుంటే పోతావు. అన్ని అబద్ధాలేనమ్మ వాడు చెప్పేవి. నువ్వు బ్రతికి ఉంటావు, అది వాడికి ఇష్టం లేదు. అందుకే అన్ని అబద్ధాలే చెప్తాడు. దేవుడి సన్నిధిలో జీవం ఉంది, దేవుడి సన్నిధిలో సంతోషం ఉంది, దేవుడి సన్నిధిలో సుఖం ఉంది, దేవుడి సన్నిధిలో నీ శరీరానికి బలం ఉంది, నీ ఆత్మకు శక్తి ఉంది, దేవుడి సన్నిధిలో సాతాన్ని జయించే శక్తి ఉంది. దేవుడు